సో దయచేసి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ శుక్రాచార్యుడే అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు మాత్రం శకునివే, తెలంగాణకి పట్టినటువంటి శకునివే. బట్ ఈ శకును వేసేటువంటి పాచికలను సరిచేయడానికి శ్రీకృష్ణుడు లాంటి ఎవరో ఒకరు కర్మరూపంలో వస్తారు. టైం కోసం ఎదురు చూడాలి. ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయినవో, తెలంగాణలో గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. గుళ్ళకి రక్షణ లేదు, తెలంగాణలో గుడులకు రక్షణ లేదు. మొన్నటికి మొన్న మల్కాజ్గిరిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఒక గాడిద అడ్డమైనటువంటి పని చేసిండు, చీల్చి చెండాడిండు అక్కడ. మళ్ళా 2 రోజుల క్రితం పురాణా పూల్ దగ్గర ఇంకొకడెవడో పిచ్చి చాష్టాలు చేస్తూ ఉన్నాడు. అంటే నిన్ను చూసి రెచ్చిపోతున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ధర్మంలా కూడా లేదు. అట్లీస్ట్ మా హిందూ దేవుళ్ళను గౌరవించేది కూడా లేదు. పైగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎట్లనైతే రెచ్చగొట్టి మా వ్యాఖ్యలు చేస్తుందో, నువ్వు కూడా రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా 2 దేవుళ్ళు, 2 పిల్లలు ఉన్న దేవుడు ఒకడు, 100 దేవుళ్ళు ఉన్నారు, ఒక్కొక్కడిని పూజిస్తారని అడ్డమైన కూతలు కూస్తున్నారు మీరు. మళ్ళీ ఏంది కూతలు ఊసేది నువ్వే. మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మా వదినమ్మ గీతారెడ్డిని తీసుకుపోయి దర్శనం చేసుకునేది నువ్వే. మరి 2 పిల్లలు ఉన్నోళ్లే కదా తిరుపతికి పోవాలన్నావు, మరి నువ్వు ఎందుకు మాటికి పోతున్నావు అంట నాకు అర్థం కావట్లే అసలు. సో ఏ క్షణానైతే నువ్వు ముఖ్యమంత్రి అయినావో అప్పటి నుంచి తెలంగాణకు ఏమైపోతుందో ఇక నువ్వే అర్థం చేసుకో. ఇక 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి మీరు కూతలు కూస్తున్నారు. 10 సంవత్సరాలు ఏ కోశాన ఉంటారు మీరు? ఏ కోశాన తెలంగాణ ప్రజలు వాళ్ళ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు? ఆంధ్రలో లెక్క కాదు, తెలంగాణలో నీకు తెలుసు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, తేడాలు వస్తే తోడుకలు తీస్తాం. అర్థమైందా? సో హైదరాబాద్ని తెలంగాణలో ఎంతోమంది సైనికులు, ఎంతోమంది ఇది పాకిస్తాన్లో కలవకుండా కాపాడినరు. అప్పట్లోనే తెలంగాణలో వీర మహిళల రాజసం ఇంటింటికి ఉట్టిపడేది. మరి ఇప్పుడు ఎట్లుంటుందో అర్థం చేసుకో. అందుకే చెప్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి. రేవంత్ అన్న, ఎప్పుడైతే నువ్వు అహంకారం పెంచుకున్నావో అప్పుడు నీ పతనం మొదలయ్యింది ఆల్రెడీ. రాసి పెట్టుకో, ఏ డైరీలో రాస్తావో రాసి పెట్టుకో. ఎంత దోచుకుంటావో దోచుకొని తిను. కర్మ ఈ రోజున నువ్వు అంటున్నావు బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి కర్మ కల్వకుంట్ల కవిత రూపంలో మొదలైంది. మనశ్శాంతి లేదు. ఇంటి ఆడపిల్లనే శాపమైంది. మరి నీకే రూపంలో వెంటాడబోతుందో నువ్వు చూసుకో. ముందు నువ్వు చేసినటువంటి పాపాలు, నీ అన్నదమ్ములు చేసినటువంటి పాపాలు నీకు ఏ రూపంలో రివర్స్ అయి కొట్టబోతుందో ఆలోచించుకో. రేవంత్ అన్న, కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతావు అంట కదా నువ్వు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తురు రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు అని చెప్పి. బట్ కర్మ బూమరాంగ్ హిట్స్ బ్యాక్. అది నిన్ను ఏ రకంగా కొడుతుందో జాడించుకొని ఆలోచించుకో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేవంత్ అన్న.